అంటే ఇప్పుడు అంబకి కక్ష పట్టుకుంది భీష్ముడి మీద. నా జీవితం పాడు చేసిన వాడు భీష్ముడే అని కక్ష పట్టి పరశురాముడు ఉన్న చోటికి తన మాతామహుడు అంటే తన తల్లి తండ్రి గారిని తీసుకుని వెళ్ళింది. వెడితే ఆయనకి పరశురాముడితో అనుబంధం ఉంది. పరశురాముడు చూశాడు, అమ్మా నీ తాత ఎటువంటి వాడో నేను అటువంటి వాడిని చెప్పమ్మా, నీకే కష్టం వచ్చిందన్నాడు. మీ శిష్యుడు భీష్మాచార్యుల వారు ఇంత పనిచేశారు. నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే బలవంతంగా రాజుల్ని ఓడించి తీసుకుపోయాడు. నన్ను ప్రేమించినటువంటి సాల్వభూపతిని కూడా ఓడించాడు. దానివల్ల ఇటు సాల్వుడు చేసుకోలేదు, అటు విచిత్ర వీర్యుడు చేసుకోలేదు, భీష్ముడు చేసుకోలేదు. నా బ్రతుకు ఏమిటండి? విచిత్ర వీర్యుడు పెళ్లి చేసుకుంటే నీకు సమ్మతమేనా అన్నాడు. సమ్మతమే. అయితే నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను, నా శిష్యుడు నా మాట కాదన్నాడు. కాదన్నాడో వాడి కుత్తుక కోసేస్తాను, నాతో నిలబడలేడు యుద్ధంలో, కాబట్టి బయలుదేరి నాతో అన్నాడు. గబగబా బయలుదేరాడు. హస్తినాపురానికి వచ్చి భీష్ముడికి కబురు చేశాడు.